సో హాయ్ గాయ్స్, నేను మీ సాయి విత్ మాయా. ఈరోజు రైడ్ వచ్చేసి ఆదిలాబాద్, సిద్దిపేట నుంచి ఆదిలాబాద్కి వెళ్తున్నాం. 250 కిలోమీటర్స్ ఉంటుంది, 4 అవర్ జర్నీ. సో ఆదిలాబాద్ ఎందుకు వెళ్తున్నామంటే మన ఓలీ ఈవెంట్ ఉన్నది. చలో, రామాయణపేట్, నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్. సో ఇట్లా NH44 ఎక్కాలి మనం ఫస్ట్. ఇటు ఇది బైపాస్ వచ్చేసి, ఇటు పోతే కామారెడ్డి, ఇటు పోతే హుస్నాబాద్, హైదరాబాద్ హైవే వస్తుంది ఇట్లా పోతే. సో మనం ఇట్లా పోతే NH44 దుబ్బాక, రామాయణపేట్, రామాయణపేట్ NH44. ఆడ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, ఆదిలాబాద్. సో ఇక్కడ నుంచి రామాయణపేట్ ఇంకొక 4 or 5 కిలోమీటర్స్. ఆడ నుంచి 3 కిలోమీటర్స్. ఆడ నుంచి NH44 2 కిలోమీటర్స్. సో ఆ రోడ్కు నాకు చాలా బాండింగ్ ఉన్నది. NH44కి నాకు చాలా ఇష్టమైన రోడ్ అది, చాలా అంటే చాలా చాలా చాలా. సో నేను సౌత్ ఇండియా రైడ్ పోయిన ఉంటుంది, లైక్ నిజామాబాద్ నుంచి ధనుష్కోడి వరకు. అండ్ నార్త్ ఇప్పటి వరకు వెళ్ళాలి, అది ప్లాన్ చేసుకుంటున్నా, అదొకటి కూడా. సో నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మనకు నవంబర్ సో అట్లా చేద్దామని చూస్తున్నాము. నవంబర్లో నేపాల్ అండ్ భూటాన్ పెద్ద రైడ్లు అవి. సో టైం ఎక్కువ తీసుకుంటున్నాం దానికోసం అని చెప్పేసి. ఫ్యూయల్ ఫిల్టర్ పాడైపోయింది, దాన్ని కొత్తగా వేపించేటప్పుడు షోరూంలో, ఆదిలాబాద్ షోరూంలో, వాడు తెలిసి చేశాడా తెలియక చేశాడా తెలియదు, కానీ యాక్చువల్లీ నా తప్పుడు ఉంది. నేను ఫుల్ ట్యాంక్ చేసి ఇచ్చింటేనే అప్పుడు. సో వాడు ఈ ట్యాంక్ తీసేటప్పుడు పెట్రోల్ బయటకు వచ్చి దీని మీద పడితే వాడు రబ్ చేసిండు, ఇది మొత్తం పోయింది. ఆయనకి తెలియదంట. సో పర్వాలేదు, ఇంకోటి వేపిద్దాంలే అనుకున్నాను. వాణ్ణి నిలదీసి వాణ్ణి నాకు గట్టి అంటే మంచిగా ఉండదు కదా. వెల్కమ్ టు NH44. సో ఇది ఎక్కువ ఒక ఫీల్ ఉంటుంది మనకు మధ్యలో. అండ్ నేను టిఫిన్ కూడా ఏం చేయలేను, టిఫిన్ కాదు లంచ్ చేసేస్తా డైరెక్ట్ ఒక దగ్గర. టైం ఎంత అవుతుంది? 12:33. సో మన బండికి ఇంకా ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. నేపాల్ పోయే వరకు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాం. రైడింగ్ క్లబ్ మేమందరం కలిసి అందులో ఓలీ ఈవెంట్ పెడుతున్నాము. సో ఆదిలాబాద్ రైడింగ్ క్లబ్. అండ్ మేము అక్కడ హోమ్ స్టే పెడుతున్నాం ఆదిలాబాద్లో యాక్చువల్లీ. సో మా ఓలీ ఈవెంట్ గురించి చెప్పాలంటే దాన్ని కండక్ట్ చేసేది మన ఆదిలాబాద్ రైడింగ్ క్లబ్. సో విజయ్, భరత్ అండ్ నేను అండ్ మా మేనేజ్మెంట్ గ్రూప్, వీళ్ళందరూ కలిసి చాలా కష్టపడి ఈ ఈవెంట్ రన్ చేస్తున్నాము. ఫైనల్లీ ఆదిలాబాద్కి ఇంకో 11 కిలోమీటర్స్, మన హోమ్ స్టేకి వచ్చేసి ఇంకొక 6 కిలోమీటర్స్. ఇది దాటిన తర్వాతనే ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి. ఇది దాటిన తర్వాత ఇదే వర్షాకాలం చూడాలి, కానీ మొత్తం గ్రీనరీ. ఆదిలాబాద్ అంటే నాకు పిచ్చి ఇష్టం. ఎందుకోసం ఈ నేచర్ ఎట్లా ఉంటుంది అంటే వర్షాకాలంలో వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది మొత్తం. ఆదిలాబాద్ రైట్ సైడ్ మన హోమ్ స్టే, లెఫ్ట్ సైడ్ ఇది అదే మన హోమ్ స్టే. అండ్ ఓలీ ఈవెంట్ కూడా ఇక్కడనే జరుగుతుంది. సో మనం వచ్చింది ఓలీ ఈవెంట్ కోసం. ఈ డాబా కూడా మనది. నెక్స్ట్ ఇది అదే డాబా, ఈ డాబా మనది. వెనకాల మా హోమ్ స్టే, ఇది మా కొత్త డాబా అనుకుంటున్నాం. సో చూడాలి అది కూడా. సినిమా స్పెషల్ కాబట్టి అట్లా మన ఎక్స్పల్స్. హాయ్ సాయి.
ఇప్పుడే తిన్నా నేను తిన్నా అరే రాగానే గ్లాసెసా సో ఫైనల్లీ గైస్ మనం ఏఆర్సీ రైడింగ్ క్లబ్కి వచ్చేసినాము. ఇక్కడ హోలీ సెలబ్రేషన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దాం. హాయ్ విజయ్ అన్న, మీ సెలబ్రేషన్ ఎలా జరుగుతున్నాయి అన్న? వర్క్ ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతున్నాయి. సెటప్ ఆల్సో రెడీ, మడ్ సాయిల్ రెడీ అండ్ డీజే సెటప్ రెడీ అండ్ ఫ్యామిలీస్ కోసం టేబుల్స్ కూడా రెడీ ఉన్నాయి. సో ఎంట్రన్స్ ఎక్కడ ఉంటుంది, ఎంట్రీ పాసెస్ ఉంటుంది. ఎంట్రీ పాసెస్ రండి. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. వాటర్ ఫెస్టివల్ లాగానే ఉంటుంది. యూ విల్ ట్రై మై అవర్ బెస్ట్ ఇన్ ఆదిలాబాద్. దేని గురించి అందరూ వచ్చేసేయండి. ఇది దేని గురించి? ఇది చిన్నపిల్లలు కానీ పెద్దలు ఎవరైనా కూడా ఇలా దొరికేసి ఆడుకోవచ్చు. లైక్ ఒక ఫ్యాషన్ ఉంటుంది బుడదలు ఆడుకోవాలని చెప్పేసి, ఆ చిన్నప్పుడు కోరికలు ఇప్పుడు తీర్చేసుకోండి మీరు కూడా. అందుకే ఇది ఫర్ ద ఫస్ట్ టైం మనం ఆదిలాబాద్లో చేస్తున్నాం. సో గైస్ హరి అప్ ఎవ్రీవన్. అందరు చాలామంది ఈరోజు అనుకుంటున్నారు, బట్ రేపు ఈవెంట్ ఉంది. సో March 4th రేపు ఈవెంట్ ఉంది. సో గైస్ అందరూ రావచ్చు, మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. మీకోసం మేమందరం ప్లాన్ చేస్తున్నాము. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఇన్ ఆదిలాబాద్. గైస్ ప్లీజ్ కోఆపరేట్ విత్ us. అందరూ వచ్చేయండి. హ్యాపీ హోలీ టు ఆల్.